ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసానండి. ఇదైతే స్నాక్లా తినొచ్చు, కర్రీలా కూడా తినొచ్చు. నేనైతే కర్రీలా చేశాను. స్నాక్లా అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇలా తిని ట్రై చేయండి. వండిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. సూపర్ రెసిపీ అనమాట. నేను ట్రై చేశాను, నా సొంత రెసిపీ. మీరు ట్రై చేస్తూ ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 3 బంగాళదుంపలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తీసుకొని నీట్గా కడిగి, బంగాళదుంపల్ని నేను కడిగి ఇలా తురిమి పెట్టుకున్నాను. బంగాళదుంపలు ఇలా తురిమి వాటర్లో 2 టైమ్స్ కడుక్కోండి. వాటర్ అంతా ఒక్కసారి పిండేసి నెక్స్ట్ టైం కూడా 2 టైమ్స్ కడుక్కొని ఇలా వడకట్టేసుకోండి. వాటర్ అంతా పోయేలాగా నీట్గా వడకట్టేసుకొని అవి చక్కగా డ్రైన్ అయిపోవాలి. వాటర్ అయితే ఇంకా వాటర్ పిండితేనే మనకి రెసిపీ బాగా వస్తుందన్నమాట. ఇదిగోండి ఇలా వడకట్టేసి చక్కగా ఏమీ 2 టైమ్స్ కడిగితే మన బంగాళదుంప తురిమినదంతా నీట్గా ఫ్రై అవుతుందన్నమాట. అందుకే వాటర్ అంతా పోయేలాగా చక్కగా ఇలా పిండేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ హీట్ పెట్టేసుకున్నాను. చక్కగా హీట్ అయిపోయింది. హీట్ అయిన ఆయిల్లో మన బంగాళదుంప తురుముని వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుందాము. నేనైతే అలానే చేశాను. మొత్తం ఒకేసారి వేస్తే ఫ్రై అవ్వదు. అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇలా కలర్ మారి క్రిస్పీగా వస్తాయన్నమాట. అవి మనం వేసిన బంగాళదుంప తురుము అనమాట. అవి ఇంకా పీసెస్ లాగా కరకరమని వస్తే సూపర్గా ఫ్రై అయిపోయినట్టే. ఇంకా విడతల వారీగా వాయిలు మిగిలినవి కూడా వేసేసుకొని చక్కగా అలానే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్లేమ్ హైలోనే పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే దగ్గరే ఉండి కలుపుతూ అవి ఫ్రై అయ్యి ఈ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. మిగిలినవి కూడా అలానే చక్కగా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఈవెన్గా ఫ్రై అవ్వాలి. మెత్తగా ఉంటే మన రెసిపీ అంతా సెట్ అవ్వదన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా, ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. తినేటప్పుడు సూపర్గా ఉంటాయి. ఇదే ఆయిల్లో అవి కూడా చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. వాటి తర్వాత ఇంకా పల్లీలు వేసుకున్నాను. ఒక 1 కప్ అంత పల్లీలు వేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, ఇంకాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు. బాగుంటాయి, తినేటప్పుడు సూపర్గా ఉంటాయి. స్నాక్లా తినేటప్పుడైతే ఇంకా మామూలుగా ఉండవు. ఇంకా ఉల్లిపాయలు ఈ కలర్ వస్తే సరిపోతుంది, మరీ బ్రౌన్ కలర్ రానవసరం లేదు. ఇలా కలర్ మారితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తంగా తీసేసుకుందాము. తీసేసుకొని ఈ ఆయిల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ కోసం నేను ఇంకా టొమాటో ఏం వేయట్లేదు. స్నాక్ ప్లస్ కర్రీ అనమాట. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. మా పిల్లలైతే మొత్తం ఖాళీ చేసేసారు, వదిలిపెట్టకుండా తిన్నారనమాట. మనం బయట కొనే చిప్స్ కంటే సూపర్గా ఉన్నాయి. నేను ఆలోచించి ఒక్కసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి చేశానన్నమాట. బాగా వచ్చింది కర్రీ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కళాయిని పక్కన పెట్టేసుకొని కర్రీ కోసం పాన్ పెట్టేశాను. పాన్లో ఆయిల్ ఒక 3 స్పూన్స్ అంత వేసుకుంటున్నాను. నేను ఎగ్స్ ముందే ఒక 3 ఎగ్స్ అంత ఉడికించేసుకొని 3 ఎగ్స్ తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నాను. మీరు ఎగ్ తినని వాళ్ళైనా, ఎగ్ ఇష్టం లేని వాళ్ళైనా సరే వేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. అలా అయినా విడిగా తినచ్చు, బాగుంటుంది కర్రీ. 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఎగ్స్ లోపలివి తీసేసాను. ఎగ్స్ లోపలివి ఉంచుకొనైనా చేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి లోపల ఆ ఎల్లో పార్ట్ని తీసేసాను అనమాట. వేసుకున్న బాగుంటుంది. మా పిల్లల కోసం నేను తీసేసాను, మీరు వేసుకొనైనా ట్రై చేయండి. ఇంకా ఎగ్స్ వేసాక కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా.
పీసెస్ చేశాను అంతే, ఎక్కువగా చేయలేదు. ఇంకా పసుపు ఒక హాఫ్ స్పూను, సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసాను. ఎందుకంటే ఎగ్స్కి పసుపు ఉప్పు పడితే బాగుంటుంది కదా. ఇవి లైట్గా ఫ్రై చేసేసుకున్నాము, కాస్త కలర్ మారేంత వరకు కలుపుతూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా దగ్గరే ఉండి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. 3 మినిట్స్కి ఈ బాగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయిన వెంటనే మనం ఎగ్స్ కలర్ మారింది మనకు అర్థమవుతుంది కదా. ఇంకా అప్పుడు వీటిని కూడా పక్కకు తీసుకొని అవసరం లేదు, మర్చిపోయాను. ఇంకా ఉల్లిపాయలు, పల్లీలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఇంకా జీడిపప్పు కానీ ఉంటే సూపర్గా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఈసారి అలా ట్రై చేద్దాం ఒకసారి. ఇంకా ఉల్లిపాయలు పల్లీలు వేసుకున్నాను కదా, దీనిలో హాఫ్ వంతు ఇప్పుడు వేస్తున్నాను. తాలింపులో హాఫ్ వంతు వేసేసుకొని దానిలో ఇప్పుడు నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే హాఫ్ వేసాను, అవి ముందే కాస్త మెత్తపడతాయి మొత్తం ఒకేసారి వేస్తే. అందుకని కారం ఒక 1 స్పూను, మీ స్పైసీని బట్టి వేసుకోండి. సాల్ట్ ఒక 1 స్పూను వేసేసుకుంటున్నాను. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు సగం వేసాం కదా, మిగిలిన సగము కలిపాక చూపిస్తాను అప్పుడు ఎప్పుడు వేయాలో. ధనియా పౌడరు ఒక 1/2 స్పూన్ వేసాను, ఇంకా మసాలాస్ ఏం వేయలేదు, ధనియాల పొడి ఒక్కటే వేసాను. మీరు దీన్ని ఇంకోలా కూడా చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. మనం ఇంట్లో చేసిన ఏ రెసిపీ అయినా నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తూ తింటాను, అంత బాగా వస్తూ ఉంటాయన్నమాట. ఇదిగోండి వేసేసిన దాంట్లో ఇప్పుడు దాంట్లో కాస్త కరివేపాకు వేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకుతో పాటు అది ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలాంటి ఫుడ్స్లో కరివేపాకు కూడా సూపర్గా ఉంటుంది. కరివేపాకుతో పాటు నువ్వులు కూడా వేసాను. నువ్వులు మన హెల్త్కి చాలా మంచిదని చెప్పాను కదా, కాల్షియం డెవలప్ అవుతుంది, అందుకే నువ్వులు కూడా వేసాను. విడిగా అయితే మా పిల్లలు తినరు, ఇలాంటి వాటిలో అయితే ఇష్టంగా తింటారు. రెసిపీ బాగుంటే ఇంకా లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా పట్టించుకోరు కదా, ఇబ్బంది పెట్టకుండా తింటారనమాట. ఈ టైంలో కాస్త కలిపాక ఈ టైంలో మిగిలిన ఇది కూడా వేసేసుకుంటున్నాను, పొటాటో చిప్స్ లాంటిది వేసేసుకొని దీన్ని విడిగా అయినా మీరు ఎగ్ వేయకుండా ఉప్పు కారం పసుపు నేను వేసిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకొని ఎగ్ లేకుండా అయినా చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ సూపర్గా ఉంటుంది. నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు ఇలా చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి, అసలు బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి కదా, ఎప్పుడు ఒకేలా తింటే మన నోటికైనా పొట్టకైనా ఇంట్లో వాళ్ళకైనా వేరుగా ఉంటుంది. కాబట్టి కొత్తగా ట్రై చేసి తినిపిస్తూ ఉండండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకు ఇలా లాస్ట్లో వేసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేము. ఇదంతా చేసేటప్పుడు ఇంకా హైలో పెడితే మాడిపోతుంది అనమాట, మన రెసిపీ పాడవుతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకుంటున్నాను. ఉప్పు కారం ఇప్పుడే చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి. ఇంకా సరిపోయింది, బాగుంది. ఇంకా కలిపేసుకొని క్రిస్పీగా ఉంటుంది, సైడ్ డిష్గా అయినా తినొచ్చు, బాగుంటుంది. పప్పులోకైనా చారులోకైనా స్నాక్లా అయినా ఎలా అయినా తినొచ్చు. చూడండి సూపర్గా రెడీ అయిపోయింది, కలర్ఫుల్గా ఉంది. మీకు నచ్చిందా, తినాలనుందా? అయితే త్వరగా చేసుకోండి, తినండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఉల్లిపాయ పంటికి తగులుతూ ఎంత బాగుందంటే నేను నోట్తో చెప్పడం కాదు, మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.